ఇప్పుడు చూసుకున్నటువంటి బస్ కావచ్చు, ఆర్టీసీ, మెట్రో లగ్జరీ కావచ్చు, ఆర్డినరీ కావచ్చు. అంతా ఉచితం, మహిళలకు ఉచితం. అయినా సరే ర్యాపిడో కావచ్చు, ఆయా ప్లాట్‌ఫార్మ్ ర్యాపిడో, ఓలా అటువంటి క్యాబులలో నడుపుతున్నటువంటి సర్వీస్ ఎలా ఉంది? ఆ యొక్క ఎఫెక్ట్ మీ మీద ఏమైనా పడుతుందా? ఇప్పుడు ప్రెజెంట్ చూసుకున్నట్టయితే ఊబర్ గానీ, ర్యాపిడో గానీ, ఓలా గానీ మేము ఒక 10 కిలోమీటర్లు పోతే మాకు రూ. 90, రూ. 80 ఇచ్చిన పరిస్థితి ఉన్నది. ఈ రోజున మేము నెలంతా కొట్టుకుంటే ఒక 10,000, 12,000 మాకు చేతికొస్తున్నాయి. అటువంటి మా పిల్లల ఫీజులు గానీ ఎలా గడుస్తున్నాయి. అంటే మాకు రూ. 100 వాడు ర్యాపిడో వాడిస్తే దానిపైన 20% వాడు కట్ చేస్తున్నాడు టీటీడీ అని. అంటే ఆల్మోస్ట్ వాడే రూ. 20 తీసుకుంటున్నాడు. అంటే వాడు మాత్రం ఇచ్చేది రూ. 80 మాకు పడుతుంది ఒక దానిపైన. అలానే ఇంకోటి మాకు ప్రెజెంటు ఈ సిటీలో ఉన్న డ్రైవర్స్ కానీ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దందా కానీ మాకు వాళ్ళే బుక్ చేసుకొని ఆడికి పిలిపించి నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు ఏం డిస్ట్రిక్ట్ అని ఇదొకటి. రెండోది ఏంటంటే మాకు రేవంత్ రెడ్డి గారు గత ఆయన సీఎం కాకముందుకు ఒక దగ్గర ఆయన బహిరంగ సభ పెట్టినప్పుడు దేవరకొండలో బహిరంగ సభ పెట్టినప్పుడు మా లంబాడి బిడ్డలు కానీ మా ఎస్సీ బిడ్డలు కానీ మా బీసీ బిడ్డలు కానీ మీ అందరూ కూడా మా అన్నదమ్ములకు వీళ్ళ డిస్టిక్ నుంచి వెళ్ళి మా సిటీకి రానికి మీ అందరికీ మేము పర్మిట్ ఇస్తాము అదన్నది నేను ఎత్తేస్తాను అనేది ఒక మాట ఇవ్వడం అనేది జరిగింది. కానీ ఇవాళ ఆయన రేవంత్ రెడ్డి గారు సీఎం అయినాక కూడా ఆ మాట ఊచకూచం అనేది ఎత్తడం అనేది ఆయన ఎవరు కూడా లేదు. ఎమ్మెల్యే కానీ మంత్రి కానీ ఎవరైనా కానీ దయచేసి దీన్ని మాత్రం వాళ్ళకు చేరే వరకు చూసుకొని మాకు ఈ డిస్టిక్ ఆటోలకు అనేది పర్మిట్ వాళ్ళు ఇవ్వాలని, అలాగే ఇప్పుడు ఉన్న డిస్టిక్ పర్మిట్ మన సిటీ పర్మిట్ ఏదైతే ఉందో సిటీ పర్మిట్ మొత్తం ఎత్తేయాలని మా డిస్టిక్ ఆటో డ్రైవర్లు అందరూ కూడా కొన్ని లక్షల డ్రైవర్లు ఇక్కడ మేము జీవనోపాధి అనేది మేము తీసుకుంటున్నాము. అలాంటిది మమ్మల్ని ఇప్పుడు కూడదు మీరు బయటికి పోవాలి నో ఎంట్రీ ఫీజులు కొడతామనంటే మాత్రం మేము ఇక్కడ బతికే ప్రసక్తి లేదు. మా పిల్లల చదువులు కానీ ఇప్పటికిప్పుడు వెళ్ళిపోవంటే మా భార్య బిడ్డలు పిల్లలు వాళ్ళందరూ ఎలా ఉండాలి ఏందనేది అదొకటి మాత్రం వాళ్ళు దృష్టికి పెట్టుకోవాలి. ఇంకోటి ఏంటిదనంటే మెయిన్గా ఇక్కడ ప్రజెంట్ ఉన్న రేవంత్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో మెయిన్గా అంటే మా ఆటో డ్రైవర్ల మీద ఇప్పుడు ఎంట్రీ చలన్స్ కానీ ఇవన్నీ ఒత్తిడి లేకుండా చేయాలని. ఇంకోటి గట్టిగా ఇప్పుడు కమిషనరు ఉన్నారు, మన కమిషనర్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి వాళ్ళని ఖచ్చితంగా మాకు ఇటువంటి సేమ్ ఇదే సిచ్యువేషన్ మమ్మల్ని చిత్రహింసలకు గురి చేస్తా కానీ కమిషనరేట్ని మాత్రం ఖచ్చితంగా మేము ముట్టడి చేస్తాము. మీరు డ్రైవర్లు అందరం కూడా మేము డిస్ట్రిక్ట్ వాళ్ళం అందరం ఒకటే ఏకంపై దీనిపైన మాత్రం మేము ఖచ్చితంగా పోరాటానికి సిద్ధంగా ఉంటాము. దానికి కూడా ప్రభుత్వం కూడా మీరు సిద్ధంగా ఉండాలని గట్టిగా మా యూనియన్ డ్రైవర్ నుంచి కూడా మేము పోరాటం చేస్తామని చేస్తున్నాం. అయితే చెప్పండి సార్, ఇప్పటికే అంటే తార్నాక సెంటర్ కావచ్చు, ఉప్పల్ క్రాస్ రోడ్స్ కావచ్చు, గట్కేసర్ నుంచి మొదలు పెడితే నో ఎంట్రీ బోర్డులతో, నో ఎంట్రీ స్టిక్కర్లతో, నో ఎంట్రీ ఫైన్లతో దాదాపు 100 నుంచి 300 రూపాయల వరకు బాదుతున్నారని చెప్పేసి సగటు కార్మికులంతా చెప్తున్నటువంటి పరిస్థితి. అంటే దీనికి నిజంగా ఫైన్లు వేస్తున్నారా? నిజంగా అంటే ఇప్పుడు మీకు ఎవిడెన్స్ కూడా మేము చూపిస్తామండి. ఇప్పుడు ఉస్మానియా మన ఎక్కడంటే మీకు తార్నాక ఉంది, జస్ట్ ఫ్లైఓవర్ దగ్గరికి వెళ్తే కానీ నో ఎంట్రీ 200, 150. అలాగే ఇప్పుడు ఇక్కడ చూడండి మీరు, ఇది బండి వస్తే అంతే వానికి సిటీ వచ్చేసిందంటే ఆటోమేటిక్గా వాళ్ళు 100, 250, 300 ఇట్లా కొట్టేస్తున్నారు. ఆ ఫోటో ఉంటే చూపించండి ఒకసారి మనదంటే. ఉప్పల్ చౌరస్తాలో ఉప్పల్ చౌరస్తానే కదండి, ఉప్పల్ చౌరస్తా కానీ తార్నాక కానీ ఇటు రామంతపూర్ పోయినా కానీ సిటీ నో ఎంట్రీ జస్ట్ వచ్చినప్పుడు మాత్రం వాళ్ళు నో ఎంట్రీ పెడుతున్నారు. ఇప్పుడు అది పోనీ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మళ్ళీ 200 పోయింది, ఇప్పుడు 500 కొత్త రూల్స్ అనేది ఒకటి వచ్చింది. అలా అంటే నెలకు ఒక బండి మీద నేను ఇప్పుడు 500 అనుకుంటే నెలకు నేను 15,000 కడతాండి. సంవత్సరానికి నా మీద ఎంత బాగుతున్నారు, అంత దోపిడీ మా మీద ఎందుకు, అంత వివక్ష మా మీద ఎందుకు అనేది మేము గట్టిగా చూస్తున్నాము. చూడండి ఇంకోటి ఏంటంటే సార్, యూనిఫామ్ ఉంది సార్ అని చెప్పినా కానీ అరే నీ దగ్గర యూనిఫామ్ లేదని కూడా బండి దగ్గర నిల్చోపెట్టి కూడా ఫోటో కొడుతున్నారండి. ఇంత వ్యతిరేకం ఎందుకు అనేది వాళ్ళను మన కమిషనర్ రెడ్డి గారు కూడా చెప్తున్నాము. మా మీద కొంచెం చూడండి, అంతా కూడా మమ్మల్ని కోపం కాకుండా మా డ్రైవర్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చిన వాళ్ళకు కూడా మీరు ఈ చలన అనేది కొంచెం తగ్గించండి. మీ ట్రాఫిక్ పోలీసు వాళ్ళకు కూడా మీరు ఫామ్ ఒకటి వాళ్ళకు చేయండి అని చెప్తున్నామండి. అయితే చెప్పండి సార్, ఎక్కడో ఊర్ల నుంచి వచ్చినటువంటి మీరు కేవలం ఈ యొక్క ఆటోకే ప్రధాన లక్ష్యంగా ప్రధాన ఎజెండాగా వచ్చినటువంటి మీరంతా కూడా ఒక్కసారిగా హైదరాబాద్ నుంచి ఖాళీ చేయాలి, లోకల్ ఆటోలు తప్ప నాన్ లోకల్ ఆటోలు కావచ్చు డిస్టిక్ పాస్ ఉన్నటువంటి ఆటోలు ఇక్కడ ఉండొద్దు అని చెప్పేస్తే మీ యొక్క జీవన విధానం ఏ విధంగా ఉంటుంది సార్? సార్ అట్లయితే మాకు ఇక ఈ తెలంగాణ కాకుండా మరి వేరే రాష్ట్రాల నుంచి ఏం రాలేదు సార్ ఇక్కడికి. మేము సరే మరి ఇక్కడ వద్దంటే మరి ఎక్కడికి వెళ్ళి బతకాలి? సో మాకు ఎక్కడికి ఆధారం లేదు. తెలంగాణ తెచ్చుకోయిందే మేము, తెలంగాణ బతకపోతే మరి వేరే ఎక్కడంతో ఇప్పుడు
ఇక్కడ మనం పాకిస్తాన్ నుంచి రాలేదు, బయట దేశం నుంచి రాలేదు ఇక్కడికి. సో ఇప్పుడు అందరి తెలంగాణ అందరం బతకనికి వచ్చినాం. సో తెలంగాణ తెచ్చుకేందే మనం అందరం మన మున్నికే మనం దీన్ని తెలంగాణ పెద్ద ఎత్తున చేసుకోవాలి. మంచిగా మన తెలంగాణ బాగుపడాలని చేసుకున్నాం. ఒక టోచి డ్రైవర్లకి మరి ఈ పరిస్థితి వచ్చిందంటే సో మీ మీడియా కూడా నేనేమంటున్నా అంటే సో మీ మీడియా కూడా మరి పెద్ద సీఎం దగ్గరికి తీసుకుపోవాలి. సో నేను చెప్పేది ఏంటంటే సో ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డికి మేము మొరపెట్టేది ఏంటంటే తోటి డ్రైవర్ని హైదరాబాద్లో కేవలం ఎట్లా పట్టుకొని నడి రోడ్డు మీద సో ఏ విధంగా ఆపుతాడు. సో పోలీస్ కార్మికులు దీన్ని గమనించాలి. సో వాళ్ళు నడి రోడ్డు మీద పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్తే కూడా మరి పోలీసులు చూస్తలేరా? రోడ్డు మీద ఇప్పుడు ట్రాఫిక్ పోలీసు ఉన్నాడు, మళ్ళీ పోలీస్ స్టేషన్ కాడ పోలీసులు ఎందుకు ప్రశ్నిస్తలేరు? మరి దానికి సమాధానం ఏం చెప్తారు వాళ్ళు? సో దీనివల్ల మాకు న్యాయం జరగాలి. సో ఇక్కడ ఎంతోమంది ఉన్నారు, డిస్ట్రిక్ట్ ఆటోలు కావచ్చు, సిటీ. సో ఈ పర్మిషన్ ఎందుకు సార్? ఇప్పుడు ఈ తెలంగాణ అందరిది. సో ఇక్కడ ఆటో తీసుకోవాలన్నా కూడా సో వాళ్ళు మాకు పర్మిషన్ ఇస్తారు. మీరు లోకల్ ఆధార్ కార్డు కూడా మేము ఇక్కడ పుట్టలేదు. మరి ఇప్పుడు మరి ఏదైనా ఆధార్ కార్డు మార్చి ఇక్కడ ఇల్లు ఈ ప్లాట్ పుట్టించుకుంటాం, మాకు ఆధారం తెచ్చుకుంటాం. అట్లా కూడా మరి ఇప్పుడు 6 లక్షలు పెట్టి ఆటో తెచ్చుకొని ఎట్లా బతుకుతాం సార్ చెప్పండి ఒకసారి? కారుకు 10 లక్షలు ఉంది, ఇంకా కారు పెట్టుకొని దాని వచ్చేది ఎంత, ఆదాయం ఎంత, ఈ ఫైనాన్స్ లేనిది. సో పిల్లల్ని ఎట్లా మరి ఇప్పుడు పెద్దవాళ్ళు అన్నట్టు సో దీని విషయంలో మరి మేము ఎంతకైనా పోతాం. సో మాకు ఒక యూనియన్ ఉంది ఇక్కడ, దాన్ని తీసుకొని రేపు పొద్దున మీకే ఇప్పుడు గవర్నమెంట్కి ఎఫెక్ట్ సార్. ఇది గవర్నమెంట్కి ఒక ఎఫెక్ట్ ఇది. ఎందుకంటే రేపు పొద్దున ఎలక్షన్లు వస్తాయి. దాని విషయంలో కూడా మీరు ఆలోచించి ఈ నిర్ణయాన్ని మరి సో డ్రైవర్ని అందరినీ కూడా ఇక్కడ హైదరాబాద్ సిటీలో సో ప్రతి ఒక్కరిని బతకనికి అవకాశం కల్పించాలని నేను కోరుకుంటున్నాను సార్ పెద్దలను. ఓకే, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆటో కార్మికులంతా కూడా ఒకటయ్యారు. కేవలం కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో మాకింట వివక్ష ఎందుకంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఓటర్లంతా కూడా మేమున్నాం. మా యొక్క ఓటింగ్ 1 నుంచి 10% ఓటింగ్ మేము ఉన్నప్పుడు మా యొక్క జీవన విపాదాన్ని, మా యొక్క జీవన విధానాన్ని మా పొట్ట మీద కొడితే తప్ప మేము ఊరుకునేది లేదంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఎక్కడో ఆయా రాష్ట్రాల నుంచి రాలేదు, ఆయా దేశాల నుంచి రాలేదు, కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో అక్కడ ఉన్నటువంటి ప్రాంత నుంచి కూడా మేము వచ్చింది తప్ప మేము ఎక్కడి నుంచి వలసదారులం కాదంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒరిస్సాలో ఉన్నటువంటి మెగా కంపెనీలకు చెందినటువంటి కార్మికులను ఏదైతే పొట్టన పెట్టుకున్నారో మాకు ఆదరించాలంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మా యొక్క జీవోని ఏదైతే ఎత్తేయాలని చెప్పేసి ఆ రోజు రేవంత్ రెడ్డి గారు మా పక్షాన మాట్లాడారో దానికి సంబంధించినటువంటి విద్యార్థులతో, నిరుద్యోగులతో పాటు మా యొక్క కుటుంబాలతో మేము 1 నుంచి దాదాపు 30 ఓట్ల వరకు మేము కాంగ్రెస్ పార్టీని వేయించుకొని బతుకు మారాలంటే, మా యొక్క ఆటో విధానం మారాలంటే, మా యొక్క ఆటో బతుకులు మారాలంటే కాంగ్రెస్ రావాలంటూ మేము ప్రచారం చేసినటువంటి వ్యక్తులం. మా యొక్క దుస్థితికి ఈ యొక్క రోజు వస్తుందని మేము ఎప్పుడు అనుకోలేదంటూ కూడా బాధపడుతున్నటువంటి పరిస్థితి. ఇదే రకంగా కొనసాగితే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అక్కడ నుండి GHMC ఎన్నికలు కావచ్చు, GWMC ఎన్నికలు కావచ్చు, ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి స్థానిక ఎన్నికల్లో మేమంతా కూడా పోటీ చేస్తాం. ప్రత్యక్షంగా పరోక్షంగా ఒక రెబెల్ క్యాండిడేట్ అంటే పార్టీల పరంగా మేము ఎప్పటికున్నా కూడా లోకల్ ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకుంటూ మా యొక్క బాధలు పట్టించుకుని వాళ్ళ మీద మేము పోటీకి దిగుతామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే ఓలా, ర్యాపిడో, క్యాబ్ సర్వీసెస్, ఆన్లైన్ క్యాబ్ సర్వీసెస్ నడిపించుకుంటున్నా సరే వాళ్ళు అక్కడ నుండి లోకల్ డ్రైవర్లు వాళ్ళ ఫోన్లలో క్యాబ్, ఆటో బుక్కులు చేసుకొని మమ్మల్ని అక్కడ వేధించి రక్షించకుండా మమ్మల్ని అక్కడ ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి. అక్కడ వాళ్ళు 10 మంది ఉంటే మేము ఒక్కరమే వెళ్ళి అక్కడ చిత్రహింసలు గురి చేసినటువంటి పరిస్థితి. నేరుగా అక్కడ నియర్ బై ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో మా యొక్క తాళాలు గుంజుకొని, మా యొక్క అంగీలు గుంజుకొని మమ్మల్ని మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళకు కొమ్ము కాస్తున్నటువంటి పోలీస్ అధికారులు కూడా మా మీద జులుం విసిరేటటువంటి పరిస్థితి ఉంది. అదే రకంగా ఎక్కడన్నా ఆన్లైన్ ఓలా సర్వీసెస్లో మేము ఎక్కడన్నా సిటీ ఎంటర్ అయితే అక్కడ ఉన్నటువంటి CC కెమెరాలో కావచ్చు, ట్రాఫిక్ చలాన్లతో మమ్మల్ని 100 నుంచి 300 రూపాయలు బాదుతున్నటువంటి పరిస్థితి. రోజుకు ఒక దాదాపు 100 కిలోమీటర్ తప్ప 200 కిలోమీటర్ తిరిగితే ఒక 1000 రూపాయల నుంచి ఒక 700 రూపాయలు రాని పరిస్థితిలో ఒక 300 మేము చలాన్ కడితే, ఒక ఫైన్లు కడితే మా యొక్క కుటుంబాన్ని, మా యొక్క పిల్లల్ని మేము ఎలా పోషించుకోవాలి, మా యొక్క జీవన ఉపాధి ఏందని కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఆటోలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చేలా ఇన్సూరెన్స్లు కావచ్చు, రిజిస్ట్రేషన్లు కావచ్చు, మాకు ఇచ్చినటువంటి 12,000 రూపాయలు మేము అడుగుతలేం. మా యొక్క జీవన విధానాన్ని, మా యొక్క పొట్టగూటిని మీరు కొట్టొద్దంటూ కూడా ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నాం. దీనికి సంబంధించినటువంటి ఇప్పటికే ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కావచ్చు, అక్కడ నుండి కమిషనర్ కావచ్చు, మా మీద ఎటువంటి యాక్షన్ తీసుకోకపోతే మేమంతా కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులతో సమన్వయం చేసుకుంటూ అక్కడ ఉన్నటువంటి ముట్టడి చేస్తామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి.
పరిస్థితి. కెమెరామ్యాన్ వెంకట్తో కలిసి సురేష్, చింగిచర్ల నుంచి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.